TN24x7 న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో సాగునీటి కష్టాలు ముదురుతున్నాయి. ఇళ్లపల్లి చెరువు నీరు లేక వెలవెలబోతుండటంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును పరిశీలించిన పుట్లూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బరాయ నగర్ నుంచి చెరువుకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికి చుక్క నీరు వదలకపోవడంపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత 2 సంవత్సరాలుగా గరుగు చింతపల్లపల్లి చెరువుకు నీరు రాకపోవడంతో తాగునీటికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకపోవడం గమనార్హం. రైతుల సహనాన్ని పరీక్షించవద్దు, తక్షణమే గరుగు చింతలపల్లి చెరువును నింపేలా చర్యలు తీసుకోవాలని, నీటి ఎద్దడి రాకముందే అధికారులు స్పందించుకుంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గరుగు చింతలపల్లి, కోమటి కుంట గ్రామాలకు చెందిన రైతులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే విధంగా బుక్కరాజేశ్వరం నార్పల మండలంలో ఉన్న రైతులకు నీళ్లు వదలనంటే మేము రైతులకు వద్దని కాదు చెప్పడం. మీరు మాట ఇచ్చిన ప్రకారం పుట్లూరు చెరువు నింపుతాం, కోమటికుంట చెరువు నింపుతాం, గరువుచింతలపల్లి చెరువు కానీ నింపి మా పార్టీ ఆనందం చేసుకుంటామని కొన్ని నీళ్ళు వస్తానే చెరువుల్లోకి దిగి ఆనందోత్సవాలు చేసుకున్నారు. దానికి చాలా సంతోషం. అదే విషయం పుట్లూరు కడ వరకు ఆయకట్టు వరకు నీరు నింపుతామని ఎమ్మెల్యే గారు చెప్పడం కానీ మేము విన్నాము. పత్రికల్లో కానీ వచ్చినాయి, బహిరంగంగా చెప్పినారు. కానీ ఈరోజు ఈ చెరువులోకి వస్తే మీరే గమనించండి, చెరువులో ఎక్కడన్నా వాటర్ ఉందో ఏమైపోయిందో మీకే అర్థమైపోతుంది. ఒకసారి గరువుచింతలపల్లి మీ నాయకులుగానే ఉంటారు, నీళ్ళు వచ్చినాయా రాలేదని కానీ కనుక్కోండి. ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి కానీ, డిఈకి, హెచ్ఎల్సి పార్థసారథి గారు ఒకసారి మాకు చెప్పినారు. ఎక్కడ సుబ్బరాయ సాగర్ దగ్గరికి పోయినప్పుడు రైతులతో అందరితో కలిసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చెప్పినారు. ఆ రోజు ఏం చెప్పినారు? రైతులకు కానీ చెప్పినారు, మేము గరువుచింతలపల్లి చెరువు నింపే వరకు సార్ మీరు టెన్షన్ పడొద్దండి, గరువుచింతలపల్లి చెరువు నింపే పుట్లూరు మండలంలోని అదేవిధంగా బొప్పేపల్లి చెరువుగా నింపుతామని చెప్పారు. ఇప్పుడున్న చెరువుకే నింపలేకున్నప్పుడు బొప్పేపల్లి చెరువు నీళ్ళు ఎప్పుడు పోతాయి? కనీసం ఎందుకు రైతులతో ఎందుకు ఫస్ట్ నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. నీటి కోసం పోరాడుతున్నాం. రైతు కష్టాలంటే శనగ విత్తనాల కోసం పోరాడుతున్నాం. ఈరోజు శనగకు మద్దతు ధర లేదు. ఏమన్నంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా మీరు అన్ని చేస్తానే కానీ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే మీరే రాండి, ఒకసారి చెరువులోకి రాండి, చూడండి. గరువుచింతలపల్లి రైతులను అడగండి, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదని. 2 సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు రైతులంతా. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? హెచ్ఎల్సీ అధికారులు ఏం చేస్తున్నారు? ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, గరువుచింతలపల్లి రైతుల తరఫున, గరువుచింతలపల్లి చెరువుకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే బంద్ అయిపోయినాయి, ఇంకా ఏమొస్తాయి అనేది రైతులు, ప్రతి ఒక్క రైతు అదే మాట్లాడుతున్నాడు. మాకు రావు అనే ఆందోళన ఉంది. తాగునీటి కష్టాలు ఉంటాయి. రేపు ట్యాంకులతో తోలిన అయిపోవు, ఎక్కడికి పోయి వాటర్ పట్టుకోవాలనే వాళ్ళు దిక్కుదోచిన స్థితిలో ఉంటారు. చిన్న చెట్లు ఉన్నాయి, మొక్కజొన్న వేసుకున్నారు, అన్నీ ఇప్పుడు నీళ్లు ఎక్కడికి కావాలి వాళ్ళకు అనేది మీరు ఒకటే ఎమ్మెల్యే గారు ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఒక్కటే హెచ్ఎల్సీ పార్థసారథి ఈ గారు ఏం చెప్పినారు? ఖచ్చితంగా నీళ్లున్నాయి, పైన మాకు పియబిడ్డారులో నీళ్లున్నాయి, ఖచ్చితంగా వదిలి 3 చెరువులు నింపుతాము, మీరు మాకు ధర్నా చేయాల్సిన పని లేదు, దీక్షలు చేయాల్సిన పని లేదు అని చెప్పినారు. అందుకు మేము సంతోషపడినాం, చెరువులకు నీళ్ళు వచ్చినాయిలే, ఇంకా అంతలకల వస్తాయని. ఒకటే డిమాండ్, గరువుచింతలపల్లి చెరువును ఖచ్చితంగా నింపాలి. 10-15 రోజుల్లో గరువుచింతలపల్లి చెరువుకు నీళ్లు రావాలి. కోమటికుంట్ల చెరువుకు కానీ అరకొరగానే ఉన్నాయి. ఆ నీటితో కోమటికుంట్ల చెరువులో రైతులకు కానీ ఆ తోటలకు చిన్న చెట్లకు ఏం నీళ్లు సరిపోవు. మీరు వరకు నీళ్లు కనపడతానే నీళ్లు వదిలినాం, చెరువులు నింపినాం, పేపర్లకు వేసుకోవచ్చు, టీవీల్లో చెప్పచ్చు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాం, మీరు గరువుచింతలపల్లి చెరువు నింపలేకుంటే మేము నింపలేమని చెప్పండి. ఈ సంవత్సరం రైతుల్లో ఆశలను వదులుకుంటారు. మభ్యపెట్టే మాటలు చెప్పొద్దండి. అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఎల్సీ అధికారులకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, శైలజానాథ్ గారు ఒకటే చెప్పారు, హెచ్ఎల్సీ గరువుచింతలపల్లి చెరువు నింపాలి. లేని పక్షంలో మళ్ళీ ఎస్సీ ఆఫీస్కు గరువుచింతలపల్లి రైతులం, కోమటికుంట్ల రైతులం ఖచ్చితంగా అందరం వచ్చి హెచ్ఎల్సీ ఆఫీస్ దగ్గర బొప్పేపల్లి రైతులు అందరం, చెరువు కింద ఉన్న రైతులు, ఆయకట్టులో ఉన్న రైతులు అందరూ వచ్చి మళ్ళీ హెచ్ఎల్సీ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. శైలజానాథ్ గారు కానీ మేము కానీ అందరం కలిసి మళ్ళీ చెరువుకు నీళ్లు నింపుకునే టైం వస్తుంది. అందుకే గమనించి ఖచ్చితంగా కోమటికుంట్ల చెరువు నింపి గరువుచింతలపల్లి చెరువులోకి లాస్ట్ కడ వరకు వాళ్ళు పూర్తి చేసి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం, రైతులం అందరం ఒకటే డిమాండ్ చేస్తూ విన్నపిస్తున్నాం. మాట్లాడు ఏం లేదు, రైతు